హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి నేను మీతో ఇడ్లీ సాంబార్ రెసిపీ షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వితౌట్ సాంబార్ పౌడర్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఈ వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాను సాంబార్కి. సో నేను మునక్కాళ్ళు కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి. బ్రింజాల్, మ్యాంగో, టొమాటో, పొటాటో అండ్ చిల్లీస్ వాడుకుంటున్నాను. సో మీకు ఇష్టం అండి, ఏ వెజిటబుల్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను కందిపప్పు పెట్టుకున్నానండి. వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకున్నాను. సో నేను కుక్కర్లో టొమాటోస్, చిల్లీస్ అండ్ చింతపండు సో ఇవి కుక్కర్లో యాడ్ చేసేసుకొని పెట్టేసుకుంటానండి. ఒక 3-4 విజిల్స్ సరిపోతుంది. అండ్ వెజిటబుల్స్ సపరేట్గా పెట్టుకుంటున్నాను. సో వెజిటబుల్స్లో బ్రింజాల్, పొటాటోస్, మునక్కాళ్ళు అండ్ మ్యాంగో వేసేసుకుంటున్నాను. ఉడికిచ్చేసుకుంటాను సపరేట్గా. కుక్కర్లో వేసుకుంటే ఎక్కువ మెత్తగా అయిపోతాయి కదా, సో అలా అవ్వకుండా గిన్నెలో పెట్టుకుంటున్నాను. సో రెండిట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ వెజిటబుల్స్లో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇది పొయ్యి మీద పెట్టేసుకుంటానండి హై ఫ్లేమ్లో వెజిటబుల్స్ మగ్గేదాకా. అండ్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇడ్లీస్ పెట్టేసుకుంటున్నానండి. ఇడ్లీ వచ్చేసి రవ్వ ఇడ్లీలు. సో మినపప్పు గ్రైండ్ చేసుకొని మనకు దానికి తగినంత రవ్వ కలుపుకోవాలండి. నైట్ కలుపుకుంటే మార్నింగ్ మనం పెట్టేసుకోవచ్చు. సో వెజిటబుల్స్ పెట్టేసుకున్నాను అండ్ ఇడ్లీస్ కూడా పెట్టేశానండి. సో చూసారా, మన పప్పు ఉడికిపోయింది అండ్ వెజిటబుల్స్ కూడా మగ్గిపోయాయి. సో పప్పులో తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మెత్తగా కలుపుకుంటున్నానండి. సో ఈ వెజిటబుల్స్ అన్నీ మనం పప్పులో యాడ్ చేసుకోవాలి. అండ్ తగినంత వాటర్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోవాలి. సో తిరుమత పెట్టేస్తున్నాను. మెంతులు, జీలకర్ర అండ్ ఆవాలు, కరివేపాకు, ఆనియన్, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రవ్వలు వేసుకొని తిరుమత పెట్టేస్తున్నానండి. సో మనకు ఆనియన్ మగ్గిపోయిన తర్వాత మనం సాంబార్లో యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. సో మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. లేదా ఒక బాయిల్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉడికిస్తే ఎక్కువ టేస్ట్ వస్తుంది మనకి. సో బాగా ఉడికిపోయిందండి. సో గార్నిష్ చేసుకుంటే మన సాంబార్ రెడీ అయిపోయింది. సో ఇడ్లీలో వేసుకుని సాంబార్ తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇడ్లీ సాంబార్ గ్రేట్ కాంబినేషన్. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.